అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, అలాగే మార్చి నెల పెన్షన్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి, అలాగే 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అతి త్వరలోనే ఈ పెన్షన్లకు అప్లికేషన్ అయితే తీసుకోబోతున్నారు. అప్లికేషన్లు ఎప్పటి నుంచి తీసుకుంటారు, కావాల్సిన అర్హతలు ఏంటి, అలాగే ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మనకు ఏ నెల నుంచి మనకు పెన్షన్ రావడం జరుగుతుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. ఈ అప్లికేషన్ల కోసం మనకు బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 27,719 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అతి త్వరలోనే ఈ బడ్జెట్ ముగిసిన తర్వాత ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. కాబట్టి ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా వచ్చేసి మనకు మార్చి నెల పింఛన్ పంపిణీలో మార్పులు అయితే చేయబోతున్నారండి. మార్చి 1వ తేదీన ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28వ తేదీనే మనకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉండబోతోంది. ఎప్పటిలాగానే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీని అయితే చేపట్టబోతున్నారండి. మార్చి 1వ తేదీ ఆదివారం కాబట్టి మీరు ఒకవేళ ఫిబ్రవరి 28వ తేదీన పెన్షన్ తీసుకోనట్టయితే మళ్ళీ మార్చి 2వ తేదీన సోమవారం రోజు మాత్రమే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇది గమనించి ఫిబ్రవరి 28వ తేదీ మరియు మార్చి 2వ తేదీ లోపుగా పెన్షన్ అయితే తీసుకోండి. మార్చి 2వ తేదీ లోపు మీరు పెన్షన్ తీసుకున్నట్టయితే మీ పెన్షన్ మళ్ళీ ఏప్రిల్లోనే రావడం జరుగుతుంది. కాబట్టి పెన్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇక పెన్షన్ వెరిఫికేషన్ అయితే కొనసాగుతోందండి. ఈ నెల చివరికంతా పెన్షన్ వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. దివ్యాంగ సోదరులకు ఏదైతే పెన్షన్ వెరిఫికేషన్ చేస్తున్నారో అది ఈ నెల చివరికంతా పూర్తి అవుతుంది. 40% ఉన్న వాళ్ళకు పెన్షన్లు అయితే కొనసాగించడం జరుగుతుంది. అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళకు మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే ప్రారంభించనుంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే పెన్షన్ పోగొట్టుకుంటారో వాళ్ళకు మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేసి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు అర్హత ఉన్నట్టయితే మళ్ళీ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఇంతవరకు ఏ పెన్షన్ను తీయలేదని, ఒక్క పెన్షన్ కూడా తీయలేదని, దివ్యాంగ సోదరులు దేనికి భయపడాల్సిన పని లేదని, నిజమైన అర్హత ఉన్న వాళ్ళకు తప్పకుండా పెన్షన్లు వస్తాయని భరోసా కల్పించడం జరిగింది. ఇక మన ప్రభుత్వం స్పౌస్ పెన్షన్లను అయితే ఇస్తోందండి. స్పౌస్ పెన్షన్లు అంటే భర్త చనిపోయినట్టయితే భర్త యొక్క పెన్షన్ను వెంటనే భార్యకు నెక్స్ట్ నెల నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీన్నే స్పౌస్ పెన్షన్ అంటారు. ఈ స్పౌస్ పెన్షన్ ద్వారా భర్త చనిపోయిన వైధవ్యం కలిగిన మహిళలకు వెంటనే మనకు ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ముఖ్యమైన పాయింట్, మనము 50 సంవత్సరాల పెన్షన్ మరియు ఇతర పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఎప్పటి నుంచి ఉండబోతోంది అని కదండి. అప్లికేషన్ల స్వీకరణ వచ్చేసి మార్చి నెల మొదటి వారంలో ఉండబోతోందండి. మార్చి నెల మొదటి వారంలో వితంతు పెన్షను, దివ్యాంగ పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, అలాగే వృద్ధాప్య పెన్షను, ఈ పెన్షన్లన్నింటికీ అప్లికేషన్ తీసుకుంటారు. అలాగే 50 సంవత్సరాల పెన్షన్ కూడా అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. అతి త్వరలో అంటే మార్చి 1వ తేదీ పైన మనకి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. బడ్జెట్లో మనకు నిధులను కేటాయించడం జరిగిందండి. 27,719 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు మాత్రమే కేటాయించడం జరిగింది. దాదాపుగా 8 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నట్టు ప్రభుత్వం దగ్గర సమాచారం ఉందండి. 8 లక్షల మందిలో 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మనకు కొత్తగా రేషన్ కార్డులను అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. దీనివల్ల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగడం జరిగిందండి. మొత్తంగా 1,48,00,000 రేషన్ కార్డులు అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. ఇక మనము అర్హతల విషయానికి వస్తే 50 సంవత్సరాల పెన్షన్కు కావాల్సిన అర్హతలు ఏంటో చూద్దామండి. మొదట 50 సంవత్సరాల పెన్షన్కు అర్హత వచ్చేసి 50 సంవత్సరాలు నిండి ఉండాలి. స్త్రీ పురుషులు ఎవరైనా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. అంటే మీ ఆధార్ కార్డులో అడ్రస్
ఆంధ్రప్రదేశ్దే అయి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు అంటే ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డు. ఎవరైతే పెన్షన్ కోసం అప్లై చేస్తున్నారో ఆ అభ్యర్థి యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. మీరు ఇంకా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయనట్టయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ పూర్తి చేయండి, లేదా సచివాలయం వెళ్ళి అక్కడైనా మీరు ఈకేవైసీ ప్రక్రియని పూర్తి చేయొచ్చు. ఇక ఇవే అర్హతలే వృద్ధాప్య పెన్షన్కు కూడా ఉంటాయండి. ఇక మళ్ళీ చేతి వృత్తుల వారి పెన్షను మరియు డప్పు కళాకారులు, ఇలాంటి చేనేత కార్మికులు, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి అర్హతలు అంటే ఈ అర్హతలే ఉంటాయండి. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. అంతేకాకుండా చేతి వృత్తుల వారికి వారి వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు మరియు డాక్యుమెంట్స్ ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక ఏ డాక్యుమెంట్స్తో మనము ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చో చూద్దామండి. ఆధార్ కార్డు ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే ఈ అప్లికేషన్తో పాటుగా ఈ డాక్యుమెంట్స్ను జతపరిచి మీరు ఆ సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుందండి. మార్చి నెల మొదటి వారంలో ఇచ్చినట్టయితే అక్కడున్న అధికారులు మీ అప్లికేషన్ను పరిశీలించి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. పెన్షన్ మంజూరు అయితే ఏప్రిల్ నెల నుంచే మీకు 1వ తేదీన ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఎవరైతే ఒంటరి మహిళ ఉన్నారో ఆ ఒంటరి మహిళ వాళ్ళ డైవర్స్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఈ డాక్యుమెంట్స్తో పాటుగా. ఇక వితంతు మహిళలు భర్త చనిపోయినట్టు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చేతి వృత్తుల వాళ్ళ వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు మరియు డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం 25 కేటగిరీల్లో పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతోందండి. ఈ గతంలో ఉన్న పెన్షన్ డబ్బుల్ని భారీగా పెంచడం జరిగింది. ఇక మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీ అప్లికేషన్లో అర్హతలను 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా వ్యాలిడేట్ చేయడం జరుగుతుందన్నమాట. గవర్నమెంట్ 6 అంచెల చెకింగ్ విధానం ద్వారా చేయడం జరుగుతుంది. 6 అంచెల చెకింగ్ విధానంలో మీకు కారు ఉండకూడదు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు, గ్రామీణ ప్రాంతాల్లో ఇన్కమ్ 10,000 కన్నా తక్కువ ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 కన్నా తక్కువ ఉండాలి, కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి, అలాగే మీ ఇంట్లో ఎవరు కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉండకూడదనమాట. ఈ విధంగా 6 అంచెల చెకింగ్ విధానం చేసి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే, సాటిస్ఫైడ్ అయినట్టయితే మీకు పెన్షన్ను ఏప్రిల్ నెల నుంచే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధం చేసుకోండి. అతి త్వరలోనే ఈ పెన్షన్కి అప్లికేషన్లు తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు స్పష్టం చేయడం జరిగింది. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ పైన క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.